ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే ఎక్కువగా ఫ్యాన్స్ అభిమానులు అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే వాళ్ళకి సీటు కేటాయిస్తే వాళ్ళు అనుకున్న వ్యక్తికి సీటు కేటాయిస్తే హర్షం వ్యక్తం చేస్తారు, అభిమానులు జోష్లో ఉంటారు. కానీ ఇక్కడ రివర్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి తను రాజీనామా చేయాలి, కాంగ్రెస్ నుండి తన పోటీలనైతే మనం చూస్తూ ఉన్నాం. తుమ్మల వర్గీయులు అయితే ఎక్కువగా జోష్లో ఉన్న కనిపిస్తోంది. అయితే ఈ రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లారు తుమ్మల. అయితే ఘన స్వాగతం గూడెం టోల్ ప్లాజా దగ్గర అయితే తుమ్మలకి ఘన స్వాగతం పలికారు. తుమ్మల బీఆర్ టికెట్ కేటాయించడంపై అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. అయితే 100 బైకుల కార్లతో అభిమానులు ర్యాలీ చేస్తా ఉన్నారు. తుమ్మల జై అంటూ కేసీఆర్ చెట్టు మీద దొంగ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. ఖమ్మం జిల్లాలో రాజకీయాలు తీవ్ర స్థాయి చేరే ఖమ్మం జిల్లాలో మంత్రిగా సీనియర్ నేతగా దశాబ్దాల పాటు ఖమ్మం జిల్లా రాజకీయ ప్రాతిపత్యంపై నడిపినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో జిల్లా వ్యాప్తంగా తుమ్మల అభిమానులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఆలయ నియోజకవర్గం నాయకనుగూడకు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు ఆపరేషన్ అనంతరం వచ్చిన నేపథ్యంలో వందలాది మంది కార్యకర్తలు బైకు కార్లతోటి స్వాగతం పలికారు. నాయకనుగూడ గ్రామం వరకు దాదాపు 35 కిలోమీటర్ల పైగా బైక్ ర్యాలీ రావడంతో జిల్లాలో బల ప్రదర్శన నిర్వహించేందుకు అడుగు వేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు చరిత్రలో అభివృద్ధి ప్రదాతగా గుర్తించిన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు.